జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హనుమంతు కే జడిగే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 61 మంది అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని, వీటిలో 10 నామినేషన్లు పరిశీలనలో తిరస్కరించడం జరిగిందన్నారు. 12 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారని తెలిపారు. 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, వీరి కోసం 3 బ్యాలెట్ యూనిట్ల ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిందని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల వ్యయ నమోదుపై అవగాహన కలిగించడం జరిగిందని తెలిపారు. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 2141 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. స్వీప్ ప్రచార కార్యక్రమాల ద్వారా ఓటు హక్కు వినియోగంపై కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అందరికీ తెలుసు, మనకి పార్లమెంట్ సంబంధించిన ఏదైతే ఎన్నికలు ఉన్నాయో భువనగిరి నియోజకవర్గం సంబంధించిన ఇప్పుడు మనము నిన్న లాస్ట్ డే ఫర్ విడ్రావల్ ఉండేది. సో మనకి ఇప్పటివరకు నామినేషన్ అనేది టోటల్ 61 క్యాండిడేట్స్ అండ్ 114 సెట్స్ వారు మన మీద ఫైల్ చేయడం జరిగింది. 61 క్యాండిడేట్స్ అండ్ 114 సెట్స్ నామినేషన్స్. సో దీంట్లో మనకి స్క్రూటినీ 26 నాడు జరిగింది. స్క్రూటినీలో 10 నామినేషన్ 10 క్యాండిడేట్స్ వారు ఒక నామినేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. సో నిన్న మనకి విడ్రావల్ డేట్ ఉండేది. సో దీంట్లో 12 మంది క్యాండిడేట్స్ విత్డ్రా చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఫైనల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్ ఏదైతే ఉన్నాయో 39 క్యాండిడేట్స్ ఉన్నారు. సో మనము బ్యాలెట్లో అయితే నోటా కూడా ఒకటి చివరిగా కలపాల్సి వస్తుంది. సో బ్యాలెట్లో టోటల్ 40 వస్తాయి, కానీ క్యాండిడేట్స్ అయితే ఇప్పుడు 39 క్యాండిడేట్స్ మనకి పోటీలు ఉన్నారు. సో దీనికి సంబంధించిన మనకి ఇప్పుడు 3 బ్యాలెట్ యూనిట్ అవసరం ఉంటాయి. సో మన దగ్గర ఇప్పుడు అడిషనల్ బ్యాలెట్ యూనిట్స్ కూడా వస్తాయి. సో అది వస్తే మనం కాన్స్టిట్యున్సీ